స్థాయిలో గ్రామీణ ఉపాధి హామీలో పనిచేస్తున్నటువంటి సీనియర్ మేట్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గ్రామీణ ఉపాధి హామీలో వాళ్ళు చేస్తున్నటువంటి సేవలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని భావించాం. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో తెలంగాణ ఏర్పడిన తర్వాత కొత్తగా గ్రామ పంచాయతీలు ఏర్పాటైనవి. ఈ గ్రామ పంచాయతీల్లో గ్రామీణ ఉపాధి హామీ పనిని చేపించేటటువంటి దానిలో కీలకమైనటువంటి పాత్ర సీనియర్ మేట్లు పోషిస్తున్నారు. మేట్లుగా ఉన్నటువంటి వీళ్ళని ప్రభుత్వం గుర్తించడానికి ఎలాంటి ప్రయత్నం చేయట్లేదు. ఫీల్డ్ అసిస్టెంట్లు వాస్తవంగా ఈ పనిని ఫీల్డ్ అసిస్టెంట్లు చేపించాలి. ఫీల్డ్ అసిస్టెంట్లు చేసేటటువంటి అన్ని రకాల పనుల కంటే ఎక్కువ పనులు ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలు ఉన్నటువంటి గ్రామీణ ఉపాధి హామీ కార్మికులకి సాయపడేటటువంటి దానిలో సీనియర్ మేట్లు ఉన్నారు. వాళ్ళకి పని చూపించడం కానీ, పని ప్రదేశంలో మార్కింగ్ చేయడం కానీ, పనికొచ్చినటువంటి వాళ్ళకి హాజరేయడం కానీ, ఆ వచ్చినటువంటి కూలీల అప్డేట్స్ని ఎండిఓ ఆఫీసులో రిజిస్టర్ చేయడం కానీ, అట్లాగే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్తగా ఉదయం పూట సాయంత్రం పూట ఫోటోలు తీసి ఆన్లైన్లో అప్లోడ్ చేయించడం కానీ, అట్లాగే వీళ్ళకి కొత్తగా జాబ్ కార్డు ఇచ్చేటటువంటి దానిలో కానీ, లేదు ఎవరికన్నా ఏదన్నా పని ప్రదేశంలో దెబ్బలు తగిలినా చక్కెరొచ్చి పడిపోయినా వాళ్ళకి ఏ రకమైనటువంటి అనారోగ్య సమస్య వచ్చినా కానీ దగ్గరుండి వాళ్ళకి వైద్యం చేయించేటటువంటి దానిలో సీనియర్ మేట్లు కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. ఇంత పని చేస్తున్నటువంటి సీనియర్ మేట్లని ప్రభుత్వం గుర్తించడానికి సిద్ధపడట్లేదు. మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, తక్షణం మేట్లుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ ఖాళీగా ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులలో భర్తీ చేయాలి. అట్లాగే ఎండిఓ ఆఫీసులో టీఏ పోస్టులు కానీ, ఎఫ్ఏ పోస్టులు కానీ చాలా చోట్ల ఖాళీగా ఉన్నటువంటి పద్ధతి ఉంది. వీళ్ళల్లో ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి వాళ్ళందరినీ ఆ పోస్టులలో భర్తీ చేయడం కోసం ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. అట్లాగే వీళ్ళు అనేక దఫాలుగా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళడం కానీ, వర్క్ ప్రదేశాలని పరిశీలన చేయడానికి పోవడం కానీ, అట్లాగే ఎండిఓ ఆఫీస్ నుంచి అధికారులు లేకపోతే ఇతరత్ర విజిటింగ్కి వచ్చేటటువంటి సిబ్బందిని పని ప్రదేశాలకు తీసుకెళ్ళి ఆ వర్క్ను మొత్తం చూపించి రికార్డ్ చేసేటటువంటి దానిలో శారీరక శ్రమని పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లాగే రానుబోను ఛార్జీలు కూడా వీళ్ళ సొంత జేబుల్లో నుంచే పెట్టుకొని ఖర్చును భరించుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంత చేస్తున్నా కానీ ప్రభుత్వం వీళ్ళని గుర్తించడానికి సిద్ధపడట్లేదు. వీళ్ళ సీనియారిటీని దృష్టిలో పెట్టుకొని ఖాళీగా ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ల పోస్టులలో వీళ్ళని భర్తీ చేయాలని కోరుతున్నాం. అట్లాగే వీళ్ళ గౌరవ వేతనాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి ఇవ్వాలి. తక్షణం రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి సీనియర్ మేట్లందరికీ నెలకి 5,000 తక్కువ కాకుండా గౌరవ వేతనం ఇవ్వాలనేది మేము కోరుతున్నాం. అట్లా చాలామంది సీనియర్ మేట్లు ఉపాధి కార్డులో ఉన్నటువంటి 100 రోజుల పని అయిపోయి ఖాళీగా పనిచేస్తున్నటువంటి పద్ధతి ఉంది. కాబట్టి మేట్లందరికి కూడా ఉపాధి హామీ జాబ్ కార్డుతో సంబంధం లేకుండా అన్లిమిటెడ్ వర్క్ డేస్ని అలాట్ చేసేటట్లుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. అవసరమైతే ప్రత్యేకమైనటువంటి పని దినాలని వీళ్ళకిచ్చి ఆ పని దినాల వేతనాన్ని వీళ్ళ కుటుంబాలకు అందజేయాలనేది మేము కోరుతున్నాం. చిన్నపిల్లలుగా ఉన్నటువంటి మహిళలు పిల్లల్ని ఇంటి దగ్గర వదిలేసి పనులకి ప్రత్యేకమైనటువంటి శ్రమని చేస్తున్నటువంటి పద్ధతి ఉంది. కాబట్టి తక్షణం మహిళలుగా ఉన్నటువంటి మేట్ల యొక్క శ్రమను కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని కోరుతున్నాం. ఈ డిమాండ్లు అన్ని సాధన కోసం ఈ నెల 30వ తారీఖున కలెక్టర్ ఆఫీసుల దగ్గర గ్రామీణ ఉపాధి హామీ కూలీలతో కలిసి కలెక్టర్కి మెమోరాండం ఇవ్వాలని నిర్ణయించాం. కలెక్టర్ తక్షణం ఈ జిల్లాలో ఉన్నటువంటి సీనియర్ మేట్లందరినీ ఐడెంటిఫై చేయాలి. వాళ్ళతో ప్రత్యేకమైనటువంటి మీటింగ్ని వేయాలి. వాళ్ళు ఎక్కడెక్కడైతే గ్రామ పంచాయతీలో ఖాళీ పోస్టులు ఉన్నాయో వాటన్నిటిలో వీళ్ళతో ఫిలప్ చేయడం కోసం ప్రత్యేకమైన ఆర్డర్ని ఈ జిల్లా కలెక్టర్ ఇవ్వాలని మేము కోరుతున్నాం.